ఆరోగ్య ప్రేక్షకులకు అందరికీ నా నమస్కారం. నా పేరు ఆర్ శ్రీనివాస్. ఈరోజు మనం మోకాళ్ళ నొప్పులకు సంబంధించి మాట్లాడుకుందాం. ఈ వీడియో చివరి వరకు చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే 10 మందికి షేర్ చేయండి. మోకాళ్ళ నొప్పులు అనేది ఈ రోజుల్లో చిన్నవాళ్ళకి కూడా వచ్చేస్తున్నాయండి. మోకాళ్ళ నొప్పులు అవి ఎందుకు వస్తున్నాయి, దాన్ని ఎలా తగ్గించుకోవాలి అనే దాని గురించి ఈరోజు మనం ముఖ్యంగా మాట్లాడుకుందాం. మోకాళ్ళ నొప్పులు అనేది మనం అతి ముఖ్యంగా కూరల్లో వేసుకునేది ఉప్పు వల్ల వస్తుందని అంటే మీరు నమ్ముతారండి? ఎవ్వరూ నమ్మరు. కానీ ఈ ఉప్పు ఇంతకుముందు మనకి కళ్ళుప్పు అనేది సముద్రంలో పండే నల్లుప్పు వచ్చేదండి. అది వాడుకునేవారు కూరల్లోని. అలాగే నీళ్లు నూతుల్లో తోడుకొని వాడుకునేవారు. ఆ తర్వాత ఈ పైపుల ద్వారాగా వాటర్ రావటం అది కొంచెం వాడుకునేవారు, పంపుల ద్వారాగా వాడుకునేవారు. ఇప్పుడు ఫిల్టర్ వాటర్ వాడుతున్నారండి. ఈ ఫిల్టర్ వాటర్లోని వాళ్ళు ఏం చేస్తారంటే నీరు కొంచెం టేస్ట్ మారటానికి, కొంచెం నిల్వ ఉండటానికి కొన్ని కెమికల్స్ కలపడం అనేది జరుగుతుంది. వాళ్ళు నిల్వ ఉంచడం గురించే వాళ్ళు చేస్తున్నారు. అదే నీళ్ళు తాగితే మనకి మోకాళ్ళ నొప్పులు విపరీతంగా రావటం, చిన్నపిల్లలప్పటి నుంచే మోకాళ్ళ నొప్పులు రావటం జరుగుతుంది. ఇదొక భాగం అయితే, కొంచెం పెద్దవాళ్ళకి మోకాళ్ళ నొప్పులు వస్తాయంటే అది దేనివల్ల వస్తుందంటే విపరీతంగా బరువు పెరిగిపోయి ఉన్న హైట్కి తగ్గ బరువు కాకుండా విపరీతంగా బరువు పెరిగిపోయి మోకాళ్ళ నొప్పులు రావడం అనేది జరుగుతుంది. వీళ్ళు మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయని డాక్టర్ దగ్గరికి వెళ్తే మీరు వాకింగ్ చేయండి అని చెప్తున్నారు. వాళ్ళు కొన్ని మందులు ఇచ్చి వాకింగ్ చేయమంటున్నారు. ఈ బరువంటి మనిషి వాకింగ్ చేస్తే ఏమవుతుందంటే, మీరున్నది సపోజ్ 60 కేజీలు ఉన్నారండి. 60 కేజీలు ఉంటే ఏమవుతుందంటే నడిచేటప్పుడు ఒక కాళ్ళు లేపి రెండో కాళ్ళు వేసేటప్పుడు 60 కేజీలు బరువు ఒకే కాలు మీద పడటంలోని మోకాళ్ళ నొప్పులు నడిచినంతసేపు పర్లేదు, నడిచి కూర్చున్న తర్వాత విపరీతంగా మోకాళ్ళ నొప్పులు ఇంకా విపరీతంగా పెరిగిపోతాయండి. మీరు అనుభవం మీద చూసుకోండి, నేను చెప్పనవసరం లేదు. అది ఎలా అంటే మీరు సాధ్యమైనంత వరకు బరువు తగ్గడానికి ప్రయత్నించండి. బరువు తగ్గించి ఉప్పులు కారాలు కూడా తగ్గించండి. ఉప్పు ఎక్కువ అలవాటు ఉన్నవాళ్ళు ఉప్పు, ఈ రోజులు అలవాటు లేని వాళ్ళు ఎవరు లేరండి. ఉప్పు సాధ్యమైనంత వరకు తగ్గించండి. అదే కాక ఇప్పుడు అయోడిన్ సాల్ట్ అని వచ్చింది. అయోడిన్ సాల్ట్ మానేసి గళ్ళుప్పు కానీ సైంధవ లవణం కానీ అతి తక్కువగా వేయటానికి ప్రయత్నించండి. బరువు ఉన్నవాళ్ళు అయితే వాకింగ్ మాత్రం చేయొద్దు. ఆల్రెడీ యోగా అనేది మీ గ్రామాల్లోనే యోగా స్కూళ్ళు ఆల్రెడీ అక్కడక్కడ జరుగుతూ ఉంటాయి. అటువంటప్పుడు కూర్చొని బరువు తగ్గించే మార్గాలు కూడా చెప్తారు. వాళ్ళని సంప్రదించండి. సంప్రదించి ముందు బరువు తగ్గండి, తర్వాత వాకింగ్కి వెళ్ళండి. వాకింగ్ మంచిదే, అది తప్పని ఎవరు అనట్లేదు. కానీ హైట్కి తగ్గ బరువు ఉన్నవాళ్ళు వాకింగ్ చేయాలి. హైట్కి మించి బరువు ఉన్నవాళ్ళు వాకింగ్ చేస్తే మోకాళ్ళ నొప్పులు ఇంకా విపరీతంగా పెరుగుతాయండి. అందుగురించి మీరు వాకింగ్కి వెళ్ళినా యోగాకి వెళ్ళినా చక్కగా ఖాళీ కడుపుతో వెళ్ళి చేయండి. చేసి సాధ్యమైనంత వరకు మీరు ఆహార నియమాలు కూడా కొన్ని మార్చుకొని చక్కగా యోగా చేసుకొని బరువు తగ్గి ఈ మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి. మోకాళ్ళ నొప్పులు తగ్గిపోతాయి. ఆల్రెడీ చూడండి, టీవీల్లోని యాడ్లు వస్తున్నాయి. మాది వాడండి, ఇది వాడండి, అది వాడితే తగ్గిపోతుంది, ఇది వాడితే తగ్గిపోతుంది. అవన్నీ ఉపసహనాలండి. పూర్తిగా తీసి పడేసేది ఏదీ లేదండి. మనం న్యాచురల్గా మన వరకు మనం చేసి తగ్గించుకోవాలే తప్ప
బయట నుంచి మెడిసిన్ తెచ్చి తగ్గించడం అనేది జరిగిన పని. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే 10 మందికి పంపించండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ వీడియోస్లోని కలుసుకుందాం. ఏమన్నా ఇంకా చేయవలసినవి ఏమైనా ఉంటే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. మీ అందరికీ నమస్కారం.